ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య విభేదాలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల పరివాహన ప్రాంతాలంతా కూడా ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు బీజేపీ కూడా వైపు ఇన్వాల్వ్ అయ్యి ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇదే క్రమంలోనే దీనికి సంబంధించిన ఎస్ఎఫ్ఐ నాయకులంతా కూడా పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు పూర్తిగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఎటువంటి కార్యాచరణ ముందుకెళ్తుంది అనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఏ విధంగా చూడాలి, ఏంటి అసలు ఇదంతా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది చూస్తూ ఉంటే ఇప్పటికీ అక్కడ అంతా కూడా పోలీసులు అంతా కూడా మోహరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు విద్యా సంస్థలు ఇటువంటి కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నా అసలు ఏంటి ఇదంతా కూడా ఎందుకు ఇదంతా? ఈరోజు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి ప్రజల మధ్యన మత ఘర్షణలు మత ఉన్మాదాన్ని సృష్టించి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఒక విశ్వవిద్యాలయాలు అనేవి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు వచ్చి చదువుకుంటారు. అందులోనూ ఒక హిందువులు మాత్రమే చదువుకోవడంలే, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, ఇతర మతస్థులు కూడా ఉంటారు. అటువంటి లౌకిక తత్వానికి ప్రత్యేకగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఆర్ఎస్ఎస్ తన శాఖలు నడిపిస్తాం. ఆర్ఎస్ఎస్ అనేది హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోవడం కోసం ఒక మత ఉన్మాదమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థలు యూనివర్సిటీల్లోకి రాణించడం అనేది ఖచ్చితంగా తప్పు. ఏదైతే ఈ సంస్థలు ఉన్నాయో ఈ శాఖలు నిర్వహించకూడదని చెప్పేసి రాత్రిపూట విద్యార్థులు అక్కడ ఎవరైతే శాఖలు నిర్వహిస్తున్నారో వాళ్ళని ప్రశ్నించినటువంటి విద్యార్థులపైన రాళ్లతోని చెప్పులతోని దాడులు దిగారు ఆర్ఎస్ఎస్ గుండాలు. సో ఒకవైపు తప్పు వాళ్ళు చేసి వాళ్ళు మత ఉన్మాదాన్ని మత ఘర్షణ సృష్టించి ఇంకోవైపు ఎవరైతే దాన్ని అడ్డుకట్టు వేస్తున్నారో వాళ్ళపైన మళ్ళీ దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడం వలన దానికి ఒత్తాసు పలుకుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అనేది జరుగుతుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ఆర్ఎస్ఎస్ భావాజాలం అనేది చాలా దారుణమైన దుర్మార్గమైనటువంటి భావాజాలం. ఇది మనుషుల్ని చీల్చి విచ్ఛిన్నం చేసి ఘర్షణలు సృష్టించి మనుషుల మరణాలకు దోహదపడుతుంది. కాబట్టి ఈ భావాజాలను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఎప్పుడూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఐక్యం చేస్తూ ఉంటుంది. ఈ విద్యా సంస్థలో ఇటువంటి ఘర్షణలు జరగడం పట్ల ఎలా చూడాలి, ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటారు? ఇక్కడ ముఖ్యంగా ఒకవైపు ఆర్ఎస్ఎస్ అంటున్నారు, మరొకవైపు చూస్తే బీజేపీ ఎంటర్ అవుతుంది, అదేవిధంగా ఏబీవీపీ. అసలు ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏ విధంగా అయిపోతుంది? అసలు ఆంధ్ర యూనివర్సిటీలో పరిస్థితులు ఎడిపోతున్నాయి అంటారు. మనకు తెలుసు ఇది స్వతంత్ర దేశం, కానీ ఏదైనా అతివాదమైన మితవాదమైన కూడా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క పద్ధతిని ఆచరించవచ్చు. ఈ దేశానికి హానికరమైన కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాని నడుపుకునే విధంగా బయటన వాళ్ళ శాఖలు వాళ్ళ ఆఫీసులు బీజేపీ కార్యాలయంలో ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేయగలరు. కానీ ఒక విద్యా సంస్థలు అనేవి సైంటిఫిక్ టెంపర్కి నిలయాలుగా ఉండాలి. అలాగే ఈ దేశ భౌగోళిక లేకపోతే రాజకీయ పరిస్థితులు లేకపోతే ఇతరత్ర శాస్త్ర పరిశోధన రంగాలకు డెవలప్ అవ్వాలంటే విద్యా సంస్థలు విద్యను అభ్యసించాలి. లేకపోతే లౌకికతత్వం కానీ లేకపోతే శాస్త్రీయ విద్యను అందించడం కోసం ఈరోజు విద్యా సంస్థలు ఉండాలి. మనకు తెలిసి ఈ మధ్యకాలంలో విద్యా సంస్థలు ఏపాటికే నాణ్యత లోపిస్తూ ఉన్నాయి. మరికొద్ది నాణ్యత లోపించే విద్యా సంస్థల్లో ఈ మతమౌఢ్యాన్ని నింపడం కోసం ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. విద్యా హక్కు చట్టం ఏం చెప్తుందంటే, అలాగే కొఠారి కమిషన్ ఏం చెప్తున్నాయంటే విద్యా సంస్థల్లోనే మత ప్రచారాలు లేకపోతే రాజ్యాంగ ఇతర కార్యకలాపాలు చేయడానికి లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ని ఒక దేశభక్తిగతంగా చూపిస్తూ ఉన్నారు. కానీ చాట్‌జీపీటీ అయినా గూగుల్ అనేది చెప్తుంది ఆర్ఎస్ఎస్ అనేది ఒక మత ఛాందసవాదానికి సంబంధించిన ఒక వర్గ పార్టీకో లేకపోతే ఒక సంఘం అనేది. కానీ మేము ఒక దేశభక్తియుక్త సంఘమని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే అక్కడున్న కార్యకర్తలకి ఆ సంఘం ఎందుకోసం పనిచేస్తుందో కూడా తెలియదని చెప్పి భావించాలి. రెండోది, ఆ నాయకులు ఈ మధ్యకాలంలో వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయేసరికి ఆంధ్ర యూనివర్సిటీ ప్రతినిధులు కొన్నాము, ఆ ఎఫిలియేటెడ్ కాలేజీలు ఉన్న కూడా ఆంధ్ర యూనివర్సిటీ రావాలనుకుంటే ఉత్తరాంధ్ర మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజీలే. కొరకు ఎవరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిపోవాలా అనే క్వశ్చన్ విద్యార్థులు అయితే అడుగుతూ ఉన్నారు. అయితే ఏదేమైనా యూనివర్సిటీ పరిసరాలే కానీ యూనివర్సిటీ విద్యార్థుల సొత్తు. కనుక అక్కడ రాజకీయేతర విద్యార్థితర కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలకి అలవ్ లేదు. ఓన్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లేకపోతే ఇంటర్నల్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్ మాత్రమే, లేకపోతే విజ్ఞాన ప్రదర్శన ఏమైనా చేసుకొచ్చి తప్పితే ఇతర విద్యార్థులకు సంబంధం లేని కార్యక్రమం ఏమి జరగకూడదని చట్టం చెప్తుంది. అదే ఎస్ఎఫ్ఐ అక్కడ చేసే పని.
మీరు ఇక్కడ జరపకూడదని చెప్పి జస్ట్ మామూలుగా చెప్పారు. దాన్ని వాళ్ళు దాడిగా చిత్రీకరించి ఒక రకమైన హైప్ క్రియేట్ చేసే పని చేస్తామన్నారు. కనుక ఏమీ లేని దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఉనికిని చాటుకోవడం కోసం ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని ఉన్మాదంగా వినియోగించుకోవడం కోసం చూస్తాను. గతంలో చాలా అవకాశాలని వినియోగించుకుంది. ఒక గుడి మీద ఏదో దాడి జరిగితే తప్పు పెద్ద ఎత్తున చర్చలు జరిపే పరిస్థితి. కనుక ఇది విద్యార్థులకి వీటి నుండి ఉన్నాయి. యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఒక మేధావర్గంగా సమానమైన వాళ్ళు. కనుక వాళ్ళు చెప్పేది తప్పు అని చెప్పేసి వాళ్ళు ప్రతిఘటిస్తే దాన్ని జీర్ణించుకునే పరిస్థితులు ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉంది. కనుకనే ఈరోజు విద్యార్థి లోకానికే ఎస్ఎఫ్ఐ వెనక విద్యార్థి లోకం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘ నాయకుడిగా ఏం చెప్తారు అంటే, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలు ఇటువంటి జరుగుతున్నటువంటి ఈ కలహాలను ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పోలీసు కూడా మొత్తం బందోబస్తు మోహరించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అసలు ఇక్కడ విద్యా సంస్థలు ఎడిపోతున్నాయి అంటారు, ఏంటి ఇదంతా? ఈరోజు కేంద్ర హోంమంత్రి మార్చి 31 లోపు నక్సలైట్ని ఈ దేశం నుంచి లేకుండా చేస్తూ ఉన్నారు. కానీ ఈ దేశంలో నిజమైన నక్సలైట్లు ఎవరు? గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులపై దాడి చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పక్కన పెట్టిన విద్యార్థులు అందరి మీద చెప్పులతో, బూట్లతో, వాటర్ బాటిల్స్తో దాడి చేశారు. దీనికి కారణం ఎవరు? ఈరోజు మనం చూస్తే ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేస్తున్నారు, వాటిని తగలబెడుతున్నారు. వీటన్నిటిని నిజమైన నక్సలైట్లు ఎవరు? ఈ ఆర్ఎస్ఎస్ వాదులు. ఖచ్చితంగా నిన్నగాక మనం చూసాం, ఒక జర్నలిస్ట్ అయి ఉండి సాంబశివరావు నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ని, సో ఈ దేశంలో హిందువులే ఉండాలని ఒక జర్నలిస్ట్ అయ్యని చెప్తున్నారు. నిజంగా సాంబశివరావుకి సిగ్గు ఉండాలి. ఈ ప్రజలు నువ్వు బయటకు వస్తే బూటు కాలుతో నిన్ను తంతారు, అసలు నువ్వు జర్నలిస్టువా లేకపోతే ఇంకేదైనా అని చెప్పి విద్యార్థులుగా ప్రశ్నిస్తున్నావు. జర్నలిస్టు విలువలకి తలమానికంగా ఈయన తయారయ్యాడు. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశంలో ఒక జర్నలిస్టులనే కాదు ప్రతి ఒక్కరిలో మత కలహాలు తీసుకొస్తుంది. తక్షణమే ఈ ఆర్ఎస్ఎస్ని గతంలో ఎలాగైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారో అదేవిధంగా ఇప్పుడు వరకు 2 సార్లు బ్యాన్ అయింది. దాన్ని వాళ్ళు గొప్పగా చెప్తున్నారు, మేము 2 సార్లు బ్యాన్ అయ్యాం, మళ్ళీ బ్యాన్ అయినా సరే ఇంకా పోరాడతామని. మీరు ఎవరి కోసం పోరాడుతున్నారు? ఈ దేశం వందే మాత్రం ఎవరిది? ఈ దేశ ప్రజలది. వందే మాత్రం పాడితేనే ఈ దేశంలో ఉండాలని. ఎస్, మేమందరం వందే మాత్రం పాడతాం. వందే మాత్రం ఏం చెప్తుంది? బాయి హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్తుంది. క్రిస్టియన్స్ మనతో పాటు ఉండమని చెప్తుంది. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖ పెట్టి ఒక ముస్లిం విద్యార్థిని నువ్వు ఇస్లామిక్ టెర్రరిస్ట్ అంటే ఆ విద్యార్థి ఎక్కడికి పోతాడు? అదే ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖ పెట్టి ఒక క్రిస్టియన్ని నువ్వు ఈ దేశ పౌరుడు కావు, నువ్వు బ్రిటిష్ వాడు బయటకు పోమంటే ఆ విద్యార్థి ఎక్కడికి పోతాడు? ఆంధ్ర యూనివర్సిటీ అనేది సకల మతాల సమ్మేళనం, సకల మతాల విద్యార్థులతో కలిసి ఉన్నది. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులపై ఎవరైతే దాడి చేశారో బయట వ్యక్తులు, ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక్క విద్యార్థి కూడా ఆర్ఎస్ఎస్ వాడు కాదు, బయట విద్యార్థులు వచ్చి దాడి చేశారు. తక్షణమే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈ మత కలహాలను దూరం చేసే ఉండాలి. వీసీ అక్కడున్న భద్రతా సిబ్బంది కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 200 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ ఏదైతే అక్రమంగా ఐడి కార్డులు వాళ్ళే ప్రింట్ చేసుకొని తీసుకొస్తున్నారు. మరి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? ఒప్పుకున్నారు కదా 200 మంది అన్యాయంగా వేరే ఐడి కార్డులతో ఎంటర్ అయ్యారు. మరి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? కెమిస్ట్రీ హెచ్ఓడి, కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మీద నిన్న దాడి చేశారు. ఇదే ఆర్ఎస్ఎస్ తీవ్రవాదులు, అదే ఆంధ్ర యూనివర్సిటీలో. మరి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్ఎస్ఎస్ని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బ్యాన్ చేయాలి. అలాగే దీనికి సహకరించిన ఏబీవీపీ విద్యార్థులను కూడా సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ అల్లకొల్లలకి ప్రధానంగా కారణంగా చెప్పుకుంటే యూనివర్సిటీలో విద్యార్థి సంస్థలు ఏమిటో అందులో ఎటువంటి మత సంబంధించినవి కానీ వ్యక్తిగతానికి సంబంధించినవి కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి కార్యకలాపాలు ఏవి కూడా జరగకూడదంటూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు దీనికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఒకవైపు బీజేపీ కావచ్చు, అలాగే మరోవైపు ఏబీవీపీ సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు అయితే ఇటువంటి వీటిని ప్రేరణ అయితే జరుపుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఒకవైపు నక్సలిజం అంటూ కూడా ఒకవైపు హతమారుస్తున్నామంటూ చెప్తున్నారు. అలాగే విధంగా ఈరోజు ఇటువంటి శక్తులతో ఒక నక్సలిజం రూపంలో వస్తున్నారంటూ కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా సరే విద్యా సంస్థలు ఇటువంటి కార్యకలాపాలు అనేవి చేయకూడదంటూ కూడా కొన్ని కొఠారియా కమిషన్ లాంటివి కూడా ఇప్పటికే నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా ఇటువంటివి ఇప్పటికీ కూడా యథార్థిగా కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులంతా కూడా దీనిపైన తీవ్రంగా పోరాటానికి కూడా సిద్ధమవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అది ఇంతవరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితులు ఎలా ఉన్నాయో కానీ ఇక్కడి నుంచి మాత్రం వేరేలా ఉంటాయంటూ కూడా ఒక రకంగా చెప్పాలంటే చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల యొక్క భావజాలం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.